ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా మన భారతదేశంలో కుల వివక్షతకు గురవుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అంటరానితనాన్ని ఎదుర్కొంటూ అనేక సమస్యలతో సతమతం అవుతుంటే ఆ సమస్యలను పసిగట్టి అందులో నుంచి ప్రజల్ని ఎలా కాపాడాలో నిరంతరం తాను ఆలోచించి భారత రాజ్యాంగాన్ని రాసి భారతదేశపు భవిష్యత్తుని ఆ రోజే తను పసిగట్టి భారతదేశానికి భవిష్యత్తును అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు నివాళులు అర్పిస్తూ ఈ భారతదేశంలో మహిళలకు ఓటు హక్కు లేకుండే, అట్లాగే మహిళలకు కనీస వసతులు కూడా లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో మహిళలు సమాజంలో సగభాగం అని గుర్తించి మహిళలకు చదువు అవసరము, మహిళలకు ఓటు హక్కు అవసరము, ఎప్పుడైతే మహిళలు చదువుకుంటారో ఓటు హక్కును వినియోగిస్తారో ఆ రోజే సమాజం బాగుపడుతుంది అని ఆ రోజే గ్రహించి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆ కారణంతోనే అందులో పొందుపరిచిన ఉంది కాబట్టి ఈరోజు మహిళలకు ఈ మాత్రం అన్న రక్షణ ఉంది. కాబట్టి బాబాసాహెబ్కి మనం అందించాల్సిన నివాళులు ఒక వర్ధంతి రోజు జయంతి రోజు జయజయలు కొట్టిపోవడం కాదు. ఆయన ఏ ఆశయం కోసం అయితే పనిచేసిందో ఆ ఆశయం కోసం మన వంతుగా మనం కూడా కృషి చేయాలని ఐక్యమైన సంఘంగా కోరుకుంటున్నాం. మా వంతు కృషి కూడా రానున్న కాలంలో ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.